అందరికీ నమస్కారం అండి. మేము వెళ్ళి దాదాపుగా ఒక 2.5 hours అయిందండి. నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది నందిగాం. అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర ఎంటర్ అయినాము. ఇప్పుడే వచ్చిందండి కాఫీ, ఇప్పుడు ఇస్తున్నారు. ఇది చూసి చెప్తాము ఎలా ఉందో టేస్ట్. బొమ్మరిల్ రెస్టారెంట్ అండి, విజయవాడ దాటినాము. నేతి ఇడ్లీ, అదేవిధంగా ఇడ్లీ దోశ. ఈ నీతి దోశ కూడా బాగుందండి, చాలా టేస్ట్ బాగుంది. యాక్చువల్లీ భోజనం చేద్దాం అనుకున్నామండి, కానీ హైవేలో భోజనం కంటే ఎక్కువ మాకు ఈ ఇడ్లీ ఇది బాగా నచ్చింది. ద్రాక్షారామం వచ్చేసినామండి. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత ఒకటి ట్రిప్ అనుకుంటున్నాను, అది కావట్లేదు, కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఆ స్వామివారి దర్శనానికి మేము ఇప్పుడు బయలుదేరినాను. ఎక్కడికి అంటే ఆంధ్ర అందాలండి. ఆంధ్ర అందాలంటే కోనసీమ. అందులో నాకు ఇష్టమైన దేవాలయము ద్రాక్షారామము. ఆ ద్రాక్షారామంకి ఈ మధ్యకాలంలో నేను చాలా లాంగ్ టైం అయింది, ఎప్పుడు ఈ మధ్యకాలంలో పోలేదు. అందుకే ఈసారి పర్టికులర్గా ద్రాక్షారామం టెంపుల్ కోసమే నేను బయలుదేరినాను. ఇప్పుడు ఆల్రెడీ మణికొండ నుంచి బయలుదేరినాను. ఇప్పుడు రింగ్ రోడ్ మీద, అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాను. మీకు మా జర్నీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఆ దేవాలయాలు ప్రాంతాలు ఎలా ఉంటాయి, దేవాలయంలో స్పెషల్ పూజలు ఏముంటాయి, స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తే ఏం అవుతుంది, స్థల పురాణం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా ఇలాంటి వీడియోలు చూడండి, కనీసం నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను ఈ సనాతన ధర్మంలోని ఈ దేవాలయాల వైభవం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం బాధ, అందరూ ఎవరి కొంపులో ఏమైనా అయితే పెడితే చూస్తున్నారు. అంటే నేను తప్పు అనట్లేదు, కానీ నేను చెప్పేది అన్ని దేవాలయాల గురించి, ఆ దేవాలయాల స్థల పురాణం గురించి చెప్తున్నాను. కాబట్టి కనీసం సపోర్ట్ చేస్తారని నమ్ముతూ ఈ వీడియోలన్నీ ఇలా తిరిగి నా సొంత ఖర్చులతో తిరిగి మీకు పెడుతున్నాను. ట్రిప్పు అందరితో పాటు నేను వెళ్ళి తీయడం వేరు. ఇలాంటి ట్రిప్పులు మాత్రం నా సొంత ఖర్చు పెట్టుకొని నేను వెళ్తూ ఉంటాను. కాబట్టి మీరు కనీసం నాకు ఆ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా జర్నీలో ఏ ప్లేస్కి వెళ్తాను, ఎక్కడెక్కడ ఏం చేస్తాను అనేది మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తానండి. చూస్తారు కదండి, అవుటర్ రింగ్ రోడ్ ఉన్నాను, బయలుదేరినాము. మనం ఇప్పుడు రాజేంద్ర నగర్ క్రాస్ అయ్యి ముందుకు వెళ్తున్నాము. ఈరోజు హైదరాబాద్లో వాతావరణం చాలా చల్లగా ఉంది. నిన్న మొన్న వర్షాలు పడతాయి అనుకున్నాం, కానీ పర్లేదండి. ఈరోజు స్వామి అనుగ్రహం మా పైన ఉందని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను బయలుదేరినాను, వర్షం స్టార్ట్ అయింది. ఇవంతా ఏమంటారంటే, నాకు తెలిసిన వరకు ఇదంతా మనకు శుభసూచకం. వర్షం పడినా చాలా బాగుంటుందండి. ఇంటి ముందల బిందులో నీళ్ళు ఒలికిన ఇలాంటి శుభసూచకాలు. అంటే ఈ శకునం మంచిది. ప్రకృతి మనల్ని ఈరోజు సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఈ ట్రిప్పు అంత విజయవంతంగా జరగాలని బయలుదేరినాను. ఇక్కడ నుంచి మేము విజయవాడ నుంచి అలా రాజమండ్రి నుంచి వెళ్దామని అనుకుంటున్నాము. రోడ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ అంతా హైవేనే. అక్కడ నుంచి ద్రాక్షారామం టెంపుల్ వరకు ఎలా ఉందో తెలియదు. రోడ్లు చిన్న చిన్న విలేజ్లు దాటుకుంటూ వెళ్ళాలి. బాగానే ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగానే వేసినారు. అక్కడ ఆ స్వామివారి దర్శనం చేసుకొని, అలాగే అక్కడ ఇంకన్నా వేరే టెంపుల్స్ ఉంటాయి, సమర్లకోట, యానం అనుకుంటున్నాము. ఎంతవరకు చూసి వస్తామనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ణయిస్తాము. యాక్చువల్లీ బస్కి వెళ్దాం అనుకున్నాము, బస్కి వెళ్ళకుండా సరేలే కార్లో అయితే మనకు రూమ్ రెంట్ అదేమి ఉండకుండా కార్లో సర్దుకోవచ్చులే అని చెప్పి బయలుదేరినాము. ఎందుకంటే ఎక్కడికైనా పోయి నదిలో స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ మనం ప్రయాణం కొనసాగించవచ్చు. ఎక్కడ టైం వేస్ట్ ఉండదు. నచ్చిన దగ్గర ఉండొచ్చు, నచ్చిన దగ్గర బయలుదేరి ముందుకెళ్ళిపోవచ్చు. మీకు అద్దం పైన కనబడుతున్నాయి అనుకుంటాను, వర్షం పడుతున్నాయి చినుకులు. ఇదంతా స్వామి అనుగ్రహము. ఈరోజు హైదరాబాద్ మధ్యాహ్నం నుంచి చల్లగా ఉంది. ఇది అవుటర్ రింగ్ రోడ్. ఇది
ఈ రింగ్ రోడ్ పైన కూడా ఇగో చూస్తారు కదా, ఈ టైంలో ట్రాఫిక్ అంటే మెల్లగా మూవ్ అవుతున్నాయి. మరి ఏంటో మరి చూడాలి. ఇదండి మీకు ఇంకా మా జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆల్రెడీ నరకపల్లి దాటేసి కొంచెం మనం సూర్యాపేట రోడ్లో వస్తున్నాము. నకరికల్ రోడ్కి వచ్చినాము. మనం బయలుదేరి కూడా 2.5 hours అయింది. ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు ఒక దగ్గర ఆగి మనం మంచిగా టీ అని కాఫీ అని తాగుదాము. అసలు సూపర్ అండి, వాతావరణం చాలా బాగుంది. ఒకసారి చూపించు ఎంత బాగుందంటే, అటు చూపించు. అసలు వాతావరణం మాకు మంచిగా సహకరిస్తుందండి. చల్లటి వాతావరణంలో మంచిగా అంతా మబ్బులు, వర్షం కూడా పడింది కొద్దిసేపు. మాకు మంచి వాతావరణంలో మా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు నేను టీ బ్రేక్ అండి, టీ కోసం ఆగుతాను. ఎందుకంటే మాకు డైలీ అలవాటు కాబట్టి. ఆ తర్వాత నేను ఎక్కడి వరకు వెళ్తానో అక్కడ వరకు వెళ్తాను. ఎందుకంటే నాన్ స్టాప్ వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాము మన ఓపిక బట్టి. అందుకే ఏది రిస్క్ తీసుకోవద్దు, మనకు అయిన కాడికి మనం చేయాలి. ఎందుకంటే ఇది డ్రైవింగ్ పని కాబట్టి ప్రశాంతంగా వెళ్దామని బయలుదేరినాను. ఏ టైం రీచ్ అవుతానో మీకు అన్నీ అది చూపించే ప్రయత్నం, దర్శనం కూడా ఎలా అవుతుందో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది అండి, ఇంకొక 5 నిమిషాల్లో మంచి టీ బ్రేక్. మంచి రోడ్డు, హైవే బాగుంది. ఇంకా కొంచెం సూర్యాపేట దాటిన తర్వాత ఈ ట్రాఫిక్ కూడా ఇంకా తగ్గుతుందండి. ఎందుకంటే అక్కడ నుంచి కొత్తగూడెము, ఖమ్మము ఆ రూట్లో వెళ్ళిపోతాయి వెహికల్స్ అనుకొని. కొన్ని మాత్రమే మనకు విజయవాడ హైవేలో వెళ్తుంటాయి. కాబట్టి అప్పుడు ఇంకా ట్రాఫిక్ తగ్గిపోతుంది, సగం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మంచి టీ తాగేసి మళ్ళీ మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాము. పదండి, చూడండి ఒకసారి హైవే చూడండి ఎంత మంచి ప్రశాంతంగా బయలుదేరుతుందో. ఇదే రాత్రులు అయితే ఇంకా హెవీగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ బండ్లు ఇప్పుడు ఉన్నాయి, కానీ ఇంకా రాత్రులు ఇంకా ఎక్కువ బయలుదేరుతాయి. హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు వైజాగ్, రాజమండ్రి ఇలాంటి ప్రయత్నాలకి చేపలు అటు నుంచి ఇటు వస్తుంటాయి. ఎందుకంటే రాత్రి హైదరాబాద్కి మార్నింగే రొయ్యలు, ఇవన్నీ పీతలు, ఇవన్నిటికీ హైదరాబాద్కి ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతుంటారు కాబట్టి అవి చాలా స్పీడ్గా వస్తుంటాయి. రాత్రులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓపిక, చాలా ఓపిక ఉండాలి డ్రైవింగ్ చేయాలంటే. ఆ డ్రైవింగ్ ఎలా ఉండాలంటే మనము ఓకే చేయగలము అని నమ్మకం ఉంటేనే డ్రైవింగ్ చేయండి, సురక్షితంగా ఉండండి. ఎందుకంటే చాలామంది పోతాంలే కొద్ది కాళ్ళు నొప్పి అవుతున్నాయి కదా కొద్దిసేపు అట్లా డ్రైవింగ్ చేద్దామని మొండిగా డ్రైవింగ్ చేస్తుంటారో అలా చేయకండి. 1 సెకండ్ చాలు మనిషి జీవితానికి. కాబట్టి మంచి డ్రైవింగ్ చేయండి, మంచి ఆస్వాదించండి, చాలా ఓపికతోటి. అలాంటి డ్రైవింగ్ చేస్తేనే నైట్ జర్నీ పెట్టుకోండి. ఎందుకంటే మీకు మీ పిల్లలు ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా. డే జర్నీ చేయడం కామన్ మంచిది, నైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం ఉంటేనే డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే ఆ రాత్రుల్లో లైటింగ్ కళ్ళల్లో పడి కళ్ళు డల్ అయిపోవడము, కొంతమంది నిద్ర వస్తుందని పండుకొని ఇట్లా కూరుకోవడము ఇలా చేస్తుంటారు. అలా చేయొద్దు. అలా చేసే ఉంది అంటే దాబా కానీ పెట్రోల్ పంప్ కానీ అక్కడ ఆపేసుకుని పండుకోవచ్చు. ఇప్పుడైతే ఉన్న పరిస్థితికి సురక్షితమే, ఎందుకంటే ఇప్పుడు అప్పటిలాగా లేదు కాబట్టి ఇప్పుడు మంచి హ్యాపీగా హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా 5 నిమిషాల్లో మంచి టీ కోసం ఆపుతాను. మీకు నడేయండి ఒకసారి చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా రోడ్ అంతా ఎంత నీట్గా ఉందో. విజయవాడ వరకు కాదండి, దాదాపుగా వైజాగ్ వరకు రోడ్ ఇలాగనే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోడ్లో ఎంత ప్రయాణం చేసినా కూడా కొంచెం మంచి ప్రకృతి. ఇప్పుడు ఎట్లా అంటే వర్షాలు పడ్డాయి కదా, చెట్లను పచ్చగా ఉండి మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా చెట్ల పూలు కొమ్మలు, ఆ పువ్వులు అన్నీ పూసి ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా ఆంధ్ర ఎంట్రీ కాలేము. ఆంధ్ర ఎంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు, ఆ కోనసీమ అందాలు అద్భుతము. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు పెట్టలేదు యూట్యూబ్లో. చాలామంది పెట్టున్నారు, మనకు తెలిసింది మనం చూసేది అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇలాంటి కోనసీమ రావాలంటే ఫ్యామిలీతో రావాలి లేదా ఫ్రెండ్స్తో రావాలి. చాలా ఆనందం చెప్పలేమండి. పచ్చని వాతావరణము, ఆ కాలువలు, ఆ చిన్న చిన్న సరస్సులు, అందులో కొబ్బరి చెట్లు, ఆ పక్కనే పంట పొలాలు, చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు రేపు పొద్దున మీకు అక్కడ ఆ అందాలు కూడా మీకు చూపిస్తాను. పదండి మనం మంచిగా టీ తాగుదాం, పదండి. ఇప్పుడు మంచి ఒక టీ బ్రేకు, చాలా సమయం అయిపోయింది. హైదరాబాద్లో స్టార్ట్ అయితే దగ్గర నియర్ బై నందిగాం అండి. ఇంకా నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది నందిగాం. అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర ఎంటర్ అయినాము. అక్కడ దాకా బండి ఎక్కడ ఆపకుండా
ఎందుకంటే మంచి వాతావరణంలో వస్తున్నాం కాబట్టి మాకు ఎక్కడ అలసట అనిపించలేదు, మాట్లాడుకుంటూ వచ్చేసినాము. ఇప్పుడు ఒక మంచి టీ బ్రేక్ అండి, రండి. అన్న టీ కాఫీ ఉందా? ఒక కాఫీ అన్నా ఒకటి. ఇప్పుడు ఒక మంచి కాఫీ తాగేసి కొంచెం మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ చేద్దాము. విజయవాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచిగా ఒక మెస్ కానీ ఏదైనా మంచి రెస్టారెంట్ చూసుకొని ఆంధ్ర భోజనం చేద్దాము. ఎందుకంటే చంద్రులైంది ఇక్కడ ఆంధ్ర భోజనం చేయక, ఎందుకంటే బాగా రుచికరంగా ఉంటాయి భోజనాలు. అవి కూడా చేసి అక్కడ ఆపుకొని తినేసిన తర్వాత కొంచెం మనము ముందుకు వెళ్తూ ఉండాలి అనుకుంటున్నాను. నైట్ అంతా జర్నీ పెట్టుకుందామని, మనకి ఎంతవరకు ఒప్పుకుంటే అంతవరకు ప్రయాణం చేస్తాను. ఇప్పుడు మంచి కాఫీ తాగుదాం. వద్దు అంటే ఇది ఇప్పుడే వచ్చిందండి కాఫీ, ఇట్లా ఇస్తున్నారు. ఇది చూసి చెప్తాము ఎలా ఉందో టేస్ట్. చూద్దామండి ఈ కాఫీ ఎలా ఉందో. మంచి ఆధారం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మంచి కప్పులో ఇచ్చినాడు. చూద్దాం మరి. కాఫీ అయితే బాగానే ఉంది. టీ ఎలా ఉంటున్నది కానీ కాఫీ అయితే బాగుంది. ఇక్కడ నుంచి ఈ కాఫీ తాగిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మా జర్నీ. మంచి కాఫీ అండి, సూపర్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ప్రయాణం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే విజయవాడ దగ్గరలో కానీ విజయవాడ దాటిన తర్వాత డిన్నర్ చేద్దామని అనుకుంటున్నాను. మెస్లో తిందామని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ బాగుంటుంది. ఏదేమైనా ఈ కాఫీ తాగానే కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుందండి, డ్రైవర్లకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక దాదాపుగా 20 సంవత్సరాలు నేను డ్రైవింగ్ చేశాను. డ్రైవింగ్ ఫీల్డ్లో 2005 నుంచి నాది డ్రైవింగ్ ఫీల్డ్. ఆ తర్వాత టూరిస్టు, దాని తర్వాత గైడు, ఇప్పుడు ఈ ఓన్గా కూడా నేను చిన్న చిన్నగా నా పర్సనల్గా ట్రిప్లో వెళ్తుంటాను. సరే, ఏదైనా కూడా మళ్ళీ చెప్తున్నాను, నైట్ డ్రైవింగ్ జాగ్రత్త. అదేవిధంగా రెండోది, కొంచెం మనకు ఏదైనా అనిపిస్తే ఒక కాఫీయో టీయో తాగడం చాలా ఉత్తమం. ఇప్పుడు నేను ఒక 40 కిలోమీటర్ల దూరంలో విజయవాడ దగ్గరలో ఉన్నాను. అక్కడ నుంచి నేను రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నాను. రోడ్ బాగుంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రోడ్ బాగుంటే ఆ రోడ్లో షార్ట్కట్లో వెళ్దాం అనుకుంటున్నాను. భీమవరం నుంచి పోవచ్చు, అన్నవరం దగ్గర నుంచి అంటే రాజమండ్రి దగ్గర నుంచి పోవచ్చు, రావులపాలెం నుంచి పోవచ్చు. చూద్దాం ఎలా వీలైతే అలా ఆ రూట్లో వెళ్దాము. రోడ్డు బాగుంది అంటే ఇప్పుడు మాత్రం నేను విజయవాడకి వెళ్ళి విజయవాడలో డిన్నర్ చేసి ఆ నుంచి నాకు ఓపిక ఉంటే నైట్ డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే జర్నీ మంచిగా స్మూత్గా వెళ్ళిపోతామని. ఒకవేళ నిద్ర వచ్చింది అనుకుంటే నా పెట్రోల్ పంప్ కానీ రెస్టారెంట్ కానీ ఇక్కడ ఆపుకొని ఒక 2 hours 3 hours పండుకుంటే చాలు. మళ్ళీ మనం ఫ్రెష్ అయిపోతాం, మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. శబరిమల వెళ్ళేటప్పుడు మాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నాకు శబరిమల వెళ్ళేటప్పుడు మీ ఒక్కనే సింగిల్ డ్రైవర్గా ఒక 3 నెలలలో 4 నుంచి 5 ట్రిప్పులు కొట్టేవాడిని. ఒక్కటే డ్రైవర్ అండి. మార్నింగ్ అంటే ఇరుముడు కట్టంగానే బయలుదేరుతాము. అక్కడ నుంచి నైట్ అంతా జర్నీయే. తర్వాత తెల్లవారుజామున స్వాములందరూ స్నానానికి వెళ్ళినప్పుడు ఒక 1 hour అప్పుడు నిద్రపోవాలి, నిద్ర వచ్చిన రాకున్నా. అదేవిధంగా మధ్యాహ్నం టైంలో కానీ పొద్దున సమయంలో కానీ స్వాములందరూ కలిసి దర్శనానికి వెళ్తుంటారు. అప్పుడు ఒక 1 hour 2 hours జర్నీ టైం ఉంటుంది. అప్పుడు ఒక 2 hours పండుకోవాలి, నిద్ర వచ్చిన రాకుండా. నిద్ర వస్తుంది, ఇంకా రాకుండానే మాట అలసిపోతూ ఉంటాము. అప్పుడు ఇంచుమించు 20 hours డ్రైవింగేనండి. 20 గంటల సమయం మాకు మొత్తం డ్రైవింగే. ఆ 4 గంటల సమయం పండుకొని మళ్ళీ 20 గంటలు నడిపించాలి డ్రైవింగు. అట్లా ఒక 7 days. ఆ 7 days లోపల అన్ని టెంపుల్స్ చూపించుకొని ఇంటికి తీసుకొని రావాలి. అలా డ్రైవింగ్ చేసాం. అప్పుడు ఇది చాలామంది హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న డ్రైవర్లందరికీ సుపరిచితమే. ఎందుకంటే నా గురించి కానీ మణికొండ వెంకటేష్ అంటే, ట్రావెల్స్ వెంకటేష్ అంటే రకరకాలుగా పిలుస్తారండి నన్ను. మణికొండ వెంకటేష్ అంటారు, ట్రావెల్స్ వెంకటేష్ అంటారు, కొంతమంది చిన్న అంటారు, కొంతమంది ఇష్టంతో వెంకటన్న అంటారు, కొంతమంది వెంకీ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. కానీ ఏదేమైనా ఆ డ్రైవర్ సీనియర్ డ్రైవర్కి మాత్రం మనము సుపరిచితమే.
హైదరాబాద్ సికింద్రాబాద్లో ముస్లిం డ్రైవర్స్ ఉన్నారు, మిత్రులు, హిందూ డ్రైవర్ ఉన్నారు చాలామంది. అందరికీ సీనియర్ డ్రైవర్కి మణికొండ నుంచి వచ్చే అబ్బాయి మీకు పరిచయం అంటే ఖచ్చితంగా అవుననే చెప్తారండి. ఎందుకంటే వాళ్ళతో పాటు నేను పోటాపోటీగా డ్రైవింగ్ చేసేవాళ్ళము. ఎందుకంటే 1 వీక్లో ఆ ట్రిప్ ముగించుకుని వస్తే ఒక 3 డేస్ మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ 4th డే రోజు మళ్ళీ శబరిమల ట్రిప్ ఉండేది. అలా డ్రైవింగ్ చేస్తూ దాదాపుగా ఇప్పటికీ 20 ఇయర్స్ అండి. దగ్గరగా 2005లో ఇది 2026 అన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. మరి ఆ దేవుని అనుగ్రహం అది. అందుకే చెప్తున్నాం కదా, ఖచ్చితంగా ఓపిక అండి. చాలామంది మా ఇంట్లో ఈ వీడియో చూస్తే అందరూ నన్ను నమ్మరు, నాకు ఓపిక లేదు అనుకుంటారు. కానీ ఈ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఆ ఓపిక వస్తుంది, ఇంట్లో మాత్రం రాదు. ఎందుకంటే ఇంట్లో లగ్జరీగా ఉంటుంది, అందరూ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి నాకేంది అన్న అది ఉంటుంది. కానీ ఈ డ్రైవింగ్లో కూర్చుంటే ఒక బాధ్యత అండి. ఒక 20 మంది ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. అదే చిన్న వెహికల్ ఇంకో 12 మంది ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. ఇంకా చిన్న బండి అనుకోండి, కనీసం ఒక 6 మంది 7 మంది ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక యజ్ఞం లాంటిది. దీన్ని ఎలాంటి ఆటంకం లేకుండా కరెక్ట్గా సమయానికి కరెక్ట్గా సమయపాలన చేస్తూ దేవాలయం చేసుకుంటూ వాళ్ళతో పాటు జర్నీ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొని సేఫ్గా రావాలి. ఇది ఒక యజ్ఞం అండి. అలాంటి ఈ డ్రైవింగ్లో 20 సంవత్సరాలు పండింది. నేను ఎందుకు కానీ చెప్తున్నానంటే, రాత్రులు డ్రైవింగ్ చాలా సురక్షితంగా చాలా నిదానంగా ఉంటేనే చేయాలి. ఎలా పడితే అలా చేస్తామో ఏముందిలే అని కొత్త డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలామంది హైవేలో చూస్తున్నాము, సిటీలో చూస్తున్నాము. కొంతమంది కొంచెం ఆల్కహాల్ తీసుకొని నడిపించే వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్త అండి. నా విషయం చాలామందికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ అనేది నేను ఈ రోజుకి కొత్తగానే ఇంకా నేర్చుకునే ప్రయత్నమే చేస్తుంటాను. ఏదో నాకు డ్రైవింగ్ వచ్చని మాత్రం ఎప్పుడు లేదు. ఎందుకంటే ఇందులో రకరకాలుగా ఒక్కొక్క బండి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ చూసుకొని ముందుకెళ్తూ ఉండాలి, ఎప్పటికీ కొత్తగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా చాలా సురక్షితంగా డ్రైవింగ్ చేయండి. మీ ప్రయాణాలని, మీ గమ్యస్థానాలని సురక్షితంగా చేరుకోండి. మీరు హ్యాపీగా ఉంటారు, మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబము, మీ మిత్రులు అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నాకు చాలామంది నా మిత్రులు ఉన్నారు. నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు అందరూ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే మనం అంటే టెంపుల్స్ అంటే మనం టెంపుల్స్ గురించే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అరే వెంకటేష్ వస్తే పలానా గుడి అంటే ఏదో స్టోరీ చెప్తాడు అని చెప్పి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన మీద కొంతమంది ఫ్యామిలీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి కనీసం వాళ్ళ కోసమైనా మనము సురక్షితంగా డ్రైవింగ్ చేసి మన గమ్యస్థానాలకి చేరుకోవాలి. అదేవిధంగా సేమ్ టైం మనము ఓపిక ఉంటేనే చేయండి. లేదంటే హాయిగా పెట్రోల్ పంప్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు పండుకోండి. మనం ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేది నందిగాం. అది దాటిన తర్వాత మనము అన్నీ గొల్లపొడి ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ మనము చూసుకుంటూ విజయవాడ సిటీలో నుంచే వెళ్దాము. బైపాస్ నుంచి బయట నుంచి పోవచ్చు, కానీ మన చిన్న బండి కాబట్టి, కారు కాబట్టి సిటీ మధ్య నుంచి వెళ్దాము. నైట్ టైంలో పెద్దగా సిటీలో హడావిడి ఏమి ఉండదు, ట్రాఫిక్. కాబట్టి మనం కొంచెం ప్రశాంతంగానే ప్రయాణం చేస్తున్నాము అప్పటి నుంచి. నెక్స్ట్ మనము ఫ్యూల్ ట్యాంక్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది, హాఫ్ ట్యాంక్ ఉండే. దాదాపుగా విజయవాడ దగ్గరికి వచ్చినాం కాబట్టి మనం ఇప్పుడు పెట్రోల్ ఫుల్ చేసుకోవాలి. సెకండ్, థర్డ్ వచ్చి మనము మంచి రెస్టారెంట్లో, మెస్లో ఏదైనా మంచి భోజనం చేసుకొని మనం ఇంకా ప్రయాణాన్ని సాగిస్తాము. ఈరోజు మధ్యరాత్రికి వెళ్తామా, రేపు ఏమైనా అలసిపోయి పండుకుంటే రేపు మార్నింగ్ వెళ్తామా అనేది చూద్దాం. అంతా దేవుని అనుగ్రహం. కాబట్టి మంచి వాతావరణంలో సాగింది మా ప్రయాణం ఇప్పటిదాకా. ఇంకా ముందు కూడా అలాగే సాగాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కంపెనీ పెట్రోల్ పంప్ వస్తే మంచిది. ఒక రాని పక్షంలో ఉంటే చిన్న పెట్రోల్ పంప్లో పోసుకోవచ్చు మంచిగా ఉంటే. కానీ కంపెనీ పెట్రోల్ పంపే ఎక్కువ మంది చూసుకోండి. కంపెనీ పెట్రోల్ పంప్లలో పెట్రోల్ వేయించుకుంటే బాగుంటుంది. కొద్దిగా సమయం పట్టిన పర్లేదు, కొంచెం ముందు నుంచి మీరు చూసుకుంటూ ఉండండి. ఏ ఏరియాలో పెట్రోల్ పంపులు వస్తున్నాయి, కంపెనీవా లేకపోతే డీలర్ వే అని చెప్పి. ఆ కంపెనీ అయితే ఏంటంటే మనకు ప్లేస్ ఎక్కువ ఉంటుంది, మంచి పెట్రోల్ మంచి డీజిల్ దొరుకుతుంది. అంటే వీళ్ళ దగ్గర దొరకదని కాదు, కానీ మనం పూర్తిగా కంపెనీ నమ్మొచ్చు కదా. కంపెనీ మీద మనకు భరోసా ఎక్కువ ఉంటుంది. చిన్న పెట్రోల్ పంపులు ఏంటంటే కొంతమంది మెయింటైన్ చేస్తారు, కొంతమంది మెయింటైన్ చేయరు. కాబట్టి
కాబట్టి గ్రహించండి. అది హైవేలు కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి పెట్రోల్ పంపులు కంపెనీవి. అందులో వేయించుకుంటే మన బండి మనము సేఫ్. కొంతమంది ఎందుకంటే కొన్ని పెట్రోల్ పంపులలో వాటర్ మిక్స్ అయి వస్తుంది. వర్షాకాలం కాబట్టి పర్టికులర్గా వర్షాకాలంలో ఈ ట్యాంకులలో వాటర్ నిండి అలాగనే గన్ను పెట్టి కొడుతుంటారు. అందులో నుంచి వాటర్ మిక్స్ అయి వస్తాయి, మన బండ్లన్నీ పాడైపోతుంటుంటాయి. కాబట్టి జాగ్రత్త. మంచి మంచి పెట్రోల్ పంపులు కంపెనీ పెట్రోల్ పంపులలో చూసుకొని పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే మనము హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఒకసారి చూడండి హైవే ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ ప్రయాణం అనేది హ్యాపీగా సాగుతుంది. ఇలాగనే సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. కానీ నెక్స్ట్ మాత్రం పెట్రోల్ పంపులో ఆపి పెట్రోల్ పోయించుకోవాలి. మన ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది ఇప్పటివరకు. ఇంతకుముందు కూడా మంచి కాఫీ కూడా తాగినాము, బాగుంది, పర్లేదు, మంచిగా కొద్దిగా మైండ్ రిలాక్స్ అయిపోయింది. నా చిన్ననాటి మిత్రుడితోటి నా ప్రయాణం అవుతుంది. తను కెమెరా ముందుకు రాలేకపోతున్నాడు కాబట్టి తన గురించి నేను చెప్తున్నాను. తనతో పాటు మాట్లాడుకుంటూ అలా సాగుతూ ఉంది మా ప్రయాణము. ఒకటండి, ఫ్యామిలీతో ఉంటే మనకు సమయం తెలియదు. ఇంకెవరైనా ఉంటే సమయం తెలియదంటే అది చిన్ననాటి మిత్రులే. వాళ్ళతో ఉంటే సమయం తెలియదు. వాళ్ళతో ఎంత టైం కేటాయిస్తే నీకు అంత ఫ్రెష్ అవుతావు. దయచేసి మీరు కూడా మీ చిన్ననాటి మిత్రులు, మీ క్లాస్మేట్స్, అంటే 10th బ్యాచ్, ఇంటర్మీడియట్ డిగ్రీ కాదు, 10th బ్యాచ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th బ్యాచ్ వరకు ఎవరితో చదువుకుంటామో వాళ్ళ గురించి మనకి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మనము ఓపెన్గా మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ చిన్ననాటి విషయాలు కావచ్చు, మన గురించి ప్లస్లు మైనస్లు ఉంటాయి, వాళ్ళ గురించి కూడా ప్లస్ మైనస్ ఉంటాయి, మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ జర్నీ అలాగ ఉంటుందండి. నాకు ఎంతో అనుభవాలు. ఎందుకంటే నా చిన్ననాటి మిత్రులతో ఈ రోజుకి నేను టచ్లో ఉంటాను. దాదాపు ఓల్తో మిస్ కాను. మా క్లాస్మేట్ అమ్మాయిలు కూడా నాతోటి టచ్లో ఉంటారు. అన్నయ్య అని మాట్లాడతారు, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఏదేమైనా టచ్లో ఉంటారు నాతోటి. వాళ్ళకి ఏమైనా ఉంటే టెంపుల్స్కి వెళ్ళాలన్నా లేకుంటే ఇంకెక్కడన్నా దర్శనాలు చేయించుకోవాలన్నా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా మాట్లాడుతుంటే సమయపాలన ఉండదు. గంట అవుతుంది, ఒకసారి 2 గంటలు కూడా అవుతుంది. ఎందుకంటే చిన్ననాటి మిత్రులతో ఆ ఫీల్ వేరండి. అమ్మ నాన్నతోటి, భార్య పిల్లలతో ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే ఎంజాయ్ మన చిన్ననాటి మిత్రులతో చేస్తాము. ఇంకా చెప్పాలంటే ఇంక ఎక్కువ చేస్తాం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థానం ఇవ్వచ్చు. చిన్ననాటి మిత్రులు అంటే ఆ బాండింగ్ వేరుంటుంది. కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు మీ మిత్రులతోటి కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటున్నా అంటే అది ఆనందం వేరే అయింది. తర్వాత ఫ్యామిలీతో ఎట్లా వెళ్ళాల్సిందే, వెళ్తాం కూడా. దాని తర్వాత మిత్రులతో వెళ్తే ఇంకా ఆనందం బాగుంటుంది. చేయండి అది కూడా. నేను అలాంటి జర్నీలు చేస్తూ ఉంటాను. ఇప్పటికీ నా మిత్రుడు ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కలిసి ఎన్నో టూర్లు వెళ్ళి వస్తున్నాము. మళ్ళా ముందు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళతో ఆ బాండింగ్ వేరే ఉంటుంది. మా ఫ్యామిలీ అన్న ఫీల్ తోటి మన పిల్లలు కూడా అలాంటి వాతావరణంలోనే పెరుగుతారు. కాబట్టి మనం కూడా ఇలా ఫ్రెండ్షిప్ చేసి ఇలా చేయాలని చెప్పి వాళ్ళకి విలువలు తెలుస్తాయండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళందరూ హాయ్ అంటే బాయ్ అంటే అంతవరకే చూస్తున్నారు. ఈ ఫోన్లో వచ్చింది, కొద్దిగా పిల్లలకి ఫోన్ దూరం పెట్టండి. ఇలా ఉంటుందండి వాతావరణము. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లకపోతుంది. ఎన్నో చెప్పొచ్చు అంటే అది కూడా భయమేనండి. నా 10th వరకు నాకు మాటలు రావు. 10th తర్వాత ఎప్పుడైతే ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆ టెంపుల్స్ గురించి తెలుసుకున్నానో అప్పుడు నేను మాట్లాడతానా అన్న ఆలోచన. ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడితే మా ఇంటర్కి అర్థం కాకపోతుండే. ఎందుకంటే అంత ఫాస్ట్గా మాట్లాడుతుంటే. ఇప్పుడు కూడా ఒకసారి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి మాటలు. ఒక మాట అన్నాక 2 మాట మింగేస్తాను. ఇప్పుడు ఏదో మాటలు నేర్చుకుంటున్నాను. లేకుంటే అప్పుడు నా మాటలు నాకే అర్థం అయ్యేటి కావు. అంత ఫాస్ట్గా మాట్లాడేవాడిని. ఇంకా ఆడవాళ్ళని చూస్తే ఇంకా ఆమెడ దూరం ఉండేవాడిని. ఇప్పుడు అందరితో ఒకటే మా ఇంటితో మాట్లాడినంతగా ఎట్లా ఉంటామో ఇప్పుడు అందరితో ఎంత మాట్లాడినా భయం అనేది పోయింది. కాబట్టి చెప్తున్నానండి, ప్రయాణాలు ఎంతో జీవితాన్ని నేర్చుకోవాలి. నిత్య విద్యార్థులమే ఇప్పటికీ. నాకు ఇంకేమైనా రాదేమో డ్రైవింగ్ అని నేను ఇంకా భయపడుతూనే డ్రైవింగ్ చేస్తాను. ఏదో స్పీడ్గా పోయి బ్రేక్ కొట్టి కట్టు కొట్టడం ఇవి నాకు ఇప్పటికీ రావు. నా స్పీడ్ లిమిట్, నా డ్రైవింగ్ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటానో అంతవరకు వెళ్తూ ఉంటాను. అది మెయింటైన్ చేస్తాను. దానివల్ల నేను సమయానికి వెళ్ళగలుగుతాను.
ఏదో 100-120 స్పీడ్ జప్పమని వెళ్ళిపోయేసి ముంగడ సడన్లీ బ్రేక్ కొట్టి మన వల్ల ఇంకా వచ్చేవానికి వానికి డిస్టర్బ్ అయితే అందరికి ప్రమాదమే అది. కాబట్టి మీరు చూడండి, మీకు తెలుస్తుంది 80 మెయింటైన్ చేస్తున్నావా, 90 మెయింటైన్ చేస్తున్నావా, 100 మెయింటైన్ చేస్తున్నావా, స్పీడు అంతే స్పీడ్ వెళ్ళండి, అంతే మెయింటైన్ చేయండి. మీ గమ్యస్థానానికి మీరు సురక్షితంగా చేరుకుంటారు. ఒకసారి మీకు పార్టీ అండి, ఇది నా రహస్యం, అదే ఈరోజు ఓపెన్ అవుతున్నాను, సీక్రెట్ ఇది. నేను 80-90 లేదు, కొంచెం పెద్ద బండి కావచ్చు 100 ఈ స్పీడ్ మెయింటైన్ చేసి ఒకటే లెవెల్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను. దానివల్ల సమయం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ కొన్ని రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి కొన్ని పాయింట్లు ఉంటాయండి. అంటే ఎక్కడ టీ తాగాలి, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ ఎక్కడ చేయాలని కొన్ని సీనియర్లకి, అంటే మాకు నేను పక్కా ఒకటి మైండ్లో ఫిక్స్ అయి వెళ్తానండి. నేను ఏ సమయానికి వెళ్తున్నానో, ఏ సమయానికి రీచ్ అవుతాను, ఆ సమయానికి అక్కడ రీచ్ అయిపోయి అక్కడ ఫుడ్ తినిపించేస్తాను. అంటే అది కూడా మన అందుబాటులో ఉంటే అలా నేను మెయింటైన్ చేస్తానండి. అందుకే నేను టైం మెయింటైన్ చేస్తాను. మార్నింగ్ వెళ్ళానంటే మార్నింగ్ ఒక టీ ఈడ, లంచ్ బ్రేక్ఫాస్ట్ ఈడ, లేదు డిన్నర్ ఈడ, ఇట్లా కొన్ని పాయింట్ దగ్గర పక్కా అవుతాను. అంటే ఆ సమయం వరకు నా బండి అక్కడ రీచ్ అవుతుంది. ఎట్లా రీచ్ అవుతుంది, నేను ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తాను కాబట్టి మీరు కూడా అలా నిదానంగా ఒక స్పీడ్ మెయింటైన్ చేయండి. మీకు కంట్రోల్ ఉంటుంది మీ బండి, మీరు కూడా అంతే సురక్షితంగా మీరు ప్రయాణం సాగిస్తారు. ఎందుకు ఈ డ్రైవింగ్ గురించి చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో చాలా అవుతున్నాయి. అలాంటివి కావద్దు అంటే ఫస్ట్ ఆల్కహాల్ అలవాటు ఉండొద్దు. రెండోది డ్రైవింగ్ రాకుంటే ఒక డ్రైవర్ పెట్టుకుని పోవడం మంచిది. డబ్బులు పోతాయి కానీ మనిషి ప్రాణం విలువైంది. మూడవది మన ఫ్యామిలీతో కానీ మన మిత్రులతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనము వాళ్ళతో మాట్లాడబడి డ్రైవింగ్ చేయాలి. మన డ్రైవింగే, మాటలే. ఏ పని ఆ పని చేయాలండి. అలా చేస్తూ ఉంటే నీ అసలు సుఖమైన ప్రయాణం అన్నది. నేనైతే ఇప్పుడు చూసాను, దగ్గర 3 hours అయింది. మా మిత్రుడు అంటున్నాడు అనమాట, అరే మనం అప్పటికే విజయవాడకి రీచ్ అయిపోతున్నాం కదా, ఇంత ఎట్లా వచ్చినావు అంటే, మాటలు మళ్ళీ మన పని మనదే. మన దృష్టి అంతా రోడ్డుపై ఉండాలి, మన చెవులు మాత్రం పని చేస్తుండాలి. ఏం మాట్లాడుతున్నాం మనం నోరు పని చేస్తుండాలి, కానీ చూపు మాత్రం రోడ్డుపైన ఉండాలి. అలా అని తప్పు జరగాలని కాదు, ప్రతి మనిషికి తప్పు జరుగుతాయి, నాకు కూడా జరుగుతాయి. జరిగిన మాత్రాన మన తప్పు ఉందని కాదు, ఎదుటి తప్పు కూడా ఉంటుంది. కానీ ఏదేమైనా మనం కంట్రోల్ ఉన్నంత వరకు మన మీద ఎలాంటి అబండాలు కానీ మన మీద ఎలాంటి అది జరిగినా కూడా మన మీద తప్పు ఉండదండి. ఎందుకంటే నాకు అట్లా జరిగినాయి. కేసు కూడా కొన్ని సందర్భాల్లో కేసు కూడా అయినది. కానీ మనం కరెక్ట్గా ఉంటాం కాబట్టి ఆ కేసు కూడా కొట్టేసినారు, తప్పు వాళ్ళదే అని చెప్పి. అట్లా ఏదైనా కూడా మన ఓపిక, జాగ్రత్తగా చెప్తున్నాను, ఓపిక ఉంటేనే డ్రైవింగ్ అంటేనే ఓపిక. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఎంత ఎంజాయ్ అయ్యో డ్రైవింగు అంత ప్రమాదం. కాబట్టి ఎంజాయ్ చేస్తట్టు డ్రైవింగ్ ఉండాలి, ప్రమాదం చేస్తట్టు డ్రైవింగ్ ఉండకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. హ్యాపీగా జర్నీ చేసుకోండి, మీ గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్ళండి. నెక్స్ట్ మనకు వచ్చేది టోల్ ప్లాజా వస్తుంది. అది దాటిన తర్వాత ట్యాంక్ ఫుల్ పెట్రోల్ పోయించుకొని విజయవాడ, ఆ తర్వాత మంచి భోజనం చేసుకొని మనం ఇంకా ముందుకు వెళ్దాం. పదండి, ఒకసారి టోల్ గేట్ చూపించండి. ఇది నందిగాం టోల్ గేటు. ఇక్కడ నుంచి మనం విజయవాడకి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. బొమ్మరిల్లు రెస్టారెంట్ అండి. విజయవాడ దాటినాము, ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దామని వచ్చినాము. ఇది బొమ్మరిల్లు రెస్టారెంట్ అండి. ఇందులో టిఫిన్స్ బాగుంటాయంట. ఇది విజయవాడ రాజమండ్రి హైవేలో ఉంది. విజయవాడ దాటి ఒక 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ బొమ్మరిల్లు రెస్టారెంట్ వస్తుంది. ఇందులో ఇప్పుడు ఒక నేతి ఇడ్లీ, ఒకటి నార్మల్ ఇడ్లీ, ఆ తర్వాత ఒకటి ఘీ దోశ చెప్పినాను. అవి టేస్ట్ ఎలా ఉంటాయో చూసి చెప్తాను. ఇప్పుడు సమయం వచ్చి 9:30 అవుతుంది దాదాపుగా. ఈ టిఫిన్ చేద్దామని, ఎందుకంటే లైట్ ఫుడ్ బాగుంటుందని. నేతి ఇడ్లీ, అదేవిధంగా ఇడ్లీ దోశ, ఘీ దోశ వచ్చినాయండి. చూద్దాము టేస్ట్ ఎలా ఉందో. ఒక 3 years కింద నేను విజయవాడలో తిన్నానండి ఘీ దోశ, ఘీ ఇడ్లీ. అది వేడిగా ఉన్నప్పుడు అందులో నెయ్యి పోషిస్తారండి.
అసలు ఎన్ని తిన్నా కూడా తింటూనే ఉంటాము. ఇది కూడా బాగానే ఉంది, తినొచ్చు. చూసుకొని మార్నింగ్ వచ్చే వాళ్ళకి ఇది మంచి బ్రేక్ఫాస్ట్. ఇది ఇటు రోడ్లు వస్తాయి. ఇక్కడ సాంబార్ వచ్చింది. సాంబార్ కూడా చూద్దాము. చాలా బాగుందండి, ఇది మాత్రం చాలా బాగుంది. ఈ నీతి దోశ కూడా బాగుందండి, చాలా టేస్ట్ బాగుంది. ఏమనుకున్నాను, యాక్చువల్లీ భోజనం చేద్దాం అనుకున్నామండి, కానీ హైవేలో భోజనం కంటే ఎక్కువ మాకు ఈ ఇడ్లీ ఇది బాగా నచ్చింది, ఇది చేసినాము. అసలు యాక్చువల్లీ నేను మంచిగా ఆంధ్ర భోజనానికి చేద్దామని ఫిక్స్ అయినాను, కానీ ఇక్కడ నేతి ఇడ్లీ అది అనేసరికి టెంప్ట్ అయినాను. ఎందుకంటే నేతి ఇడ్లీ చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి ఇడ్లీలో నెయ్యి పోసి మంచి పొడి వేసి ఇస్తారండి, అది బాగా తిన్నాము. అది నేతి దోశ ఇది బాగా తిన్నాము. తిన్న తర్వాత మాకు బాగా నచ్చింది. అందుకే రేపు సుబ్బయ్య హోటల్లో తినే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మాత్రం మేము ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి కూడా మేము బయలుదేరుతున్నాము. ఇది విజయవాడ హైవే దగ్గర నుంచి బొమ్మరీలు రెస్టారెంట్. ఇది ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి కూడా మేము ఇంకా 5-10 నిమిషాల్లో బయలుదేరుతాము. బాగుంది, టిఫిన్ మాత్రం చాలా బాగుంది. మంచిగా తినేసి బయలుదేరినాము. ఇప్పుడు సమయం వచ్చి 9 దాటిపోయిందండి, దగ్గర 10 అవుతుంది. ఇక్కడ నుంచి మేము మెల్లగా రాత్రి ప్రయాణం పెట్టుకున్నాము. ఎంతవరకు వెళ్తామో తెలియదు, వెళ్దామనే ప్రయత్నం ఉంది. ఒకవేళ ఇందరు వచ్చినా నేను ఆపుకుంటాము. ఇదండి మా జర్నీ. మీకు ఏ టైంకి రీచ్ అవుతాము ఏంటనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఇది ఇప్పుడు విజయవాడ దాటి ముందుకు వెళ్తున్నాము, గన్నవరం ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తున్నాము. కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం నైట్ టైంలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ బయలుదేరుతుంటాయి కాబట్టి చూసుకొని నిదానంగా వెళ్తుంటాము. ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏమవుతామో అప్పుడు తీస్తానో వీడియో తెలియదు, ఎందుకంటే ఈ సమయం చాలా అయింది. కాబట్టి నాకు ఒప్పుకుంటే మొత్తం అది కూడా తీస్తాను, లేదంటే మీకు ఏ టైం రీచ్ అవుతానో అప్పుడు వీడియో తీసి పెడతాను. చూడండి, ఇలాగే చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. నా వీడియోలు ఇంకా వస్తుంటాయి. ద్రాక్షారామం వచ్చేసినామండి. ఈ కనిపించేదంతా పార్కింగ్ ఏరియా. మన వెహికల్ అక్కడ పెట్టడం జరిగింది. అటు నుంచి ఈ గుడికి ఎదురుగానే మీకు కనిపించేది ద్రాక్షారామం దేవాలయము, భీమేశ్వర స్వామి. రేపు మార్నింగ్ మనకి దర్శనం ఉంటుంది. ఇక్కడే మనము రూమ్ తీసుకున్నాము. ఈ రూము మనకు 900 అండి. ఇది ఏసీ రూము. మనకి 18 hours లాగా ఇచ్చినాడు. ఒక అటాచ్ బాత్రూమ్లో అదేవిధంగా ఒక ఏసీ, ఒక బెడ్ ఉంటుంది. మనం ఒక ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోదామని తీసుకున్నాము, కొంచెం రెస్ట్ తీసుకుందామని కదండి. మా జర్నీ మణికొండ నుంచి ఇక్కడి వరకు రావడము, అదేవిధంగా ఇక్కడ రావడానికి కరెక్ట్గా సమయం వచ్చి 2 అయిందండి. కరెక్ట్గా 2ంటికి మేము ద్రాక్షారామం రీచ్ అయినాము. ఇక్కడ మేము ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనానికి బయలుదేరుతాము. స్వామివారి అభిషేక దర్శనము చేసుకుందామని ఇంత దూరము ఈ రాత్రి వరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చినాము. ఇక్కడ నుంచి మేము టెంపుల్ని మీకు చూపిస్తాను రేపు ఉదయము. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీ అంతా మీకు చూపించాను, ఎందుకంటే నేను పూర్తిగా జర్నీ ఎప్పుడు పెట్టలేదు. ఈసారి పూర్తిగా జర్నీలోనే మాట్లాడుతూ మీకు ఈ జర్నీ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడికి మేము రావడానికి దాదాపుగా
ఒక 6-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం జరిగింది ఈ స్వామి దర్శనం కోసము. అందుకోసమే పర్టికులర్గా ఈ స్వామి దర్శనం కోసమే రావడం జరిగింది. కాబట్టి ఏమున్నా మళ్ళీ నేను రేపు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ భీమేశ్వర స్వామి దేవాలయము అందులోనికి మా కెమెరా తీసుకొని పోనిస్తే ఆ స్వామి కూడా చూపించి మీకు వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా నా వీడియోని ఇలా చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.